మీరే భయపడకండి భారతీయులారా, మీకు నేనున్నా. పాకిస్తాన్ నుండి మనల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఆ మోడీ, పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులు కొట్టడం తప్ప మరేమీ చేయలేరు. వాళ్ళ వల్ల ఏమీ కాదు అని అర్థమైంది. అందుకే నేను రంగంలోకి దిగుతున్నా. ఇంకా మీరు దిగులు చెందకండి, మీకు అండగా నేనున్నా అంటూ తెరపైకి వచ్చారు కేఏ పాల్. ఒకసారి ఆయన ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఆపరేషన్ సింధూర్ టార్గెట్ చేసినవి అది కేవలం నేనైతే వద్దనను, ఓపెన్గా అన్నాను, సీక్రెట్ నేనైతే వద్దన్నా. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు పాకిస్తాన్ along with the blessings and concern of our honorable Prime Minister Modi ji. I am speaking in English. I have spoken to Honorable Rupala ji yesterday. He asked, we are going to meet Amit Shah ji and Modi ji most likely tomorrow night. If they give me consent, I am going to Pakistan on Sunday. చూసారుగా, ఇది ఆయన వర్షన్. భారతదేశం పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నివారించేందుకు ఆదివారం నాడు పాకిస్తాన్ దేశానికి తాను వెళ్లబోతున్నట్లు కేఏ పాల్ వెల్లడించారు. ఇటీవలే ఈ విషయమై అమెరికాలోని 9 మంది అగ్రనాయకులతో మంత్రాలు జరిపానని, వారు కూడా తన నిర్ణయానికి మద్దతు తెలిపారన్నారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తానంటూ చెప్పుకొచ్చారు కేఏ పాల్. ఈ యుద్ధాన్ని ఆపే బాధ్యత పైనున్న దేవుడిది, కిందున్న నాది అని అంటున్నారు కేఏ పాల్. ఇది మన లీడర్షిప్ ఫెయిల్యూర్ కాదా? మనలో అన్నమాట. పాకిస్తాన్ని ఇండియాకి యుద్ధం లేకుండా ఆపే బాధ్యత పైన దేవుడిది, కిందని నాది. అమెరికా మనకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. మీకు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు ఆపానో. అది దేవుని శక్తి ద్వారా జరుగుతుంది. నాలో ఉన్న గొప్పతనం కాదు, కానీ అది నాకు మీ రిపోర్టర్స్కి ఎలాగైతే రిపోర్ట్ చేయడు, మాట్లాడుతుంటే రిపోర్ట్ రాసేస్తున్నాడు ఆయన పాయింట్స్. అద్భుతంగా ఈయన ఇక్కడ టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే భారతదేశం టార్గెట్ చేసిందని, ఆపరేషన్ సింధూర్ను వద్దని తను వారించినట్లు చెప్పుకొచ్చారు. ఏదేమైనప్పటికీ తన వంతు ప్రయత్నం మాత్రం చేస్తానని అన్నారు. గతంలో కూడా పలు యుద్ధాలను నిలుపుదల చేయడం కోసం దౌత్యం చేసినట్లు చెప్పుకొచ్చారు కేఏ పాల్. మరి మీరేమనుకుంటున్నారు కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలపై? కామెంట్ చేయండి. ఆపరేషన్ సింధూర్ టార్గెట్ చేసినవి అది కేవలం నేనైతే వద్దనను, ఓపెన్గా అన్నాను, సీక్రెట్ నేనైతే వద్దన్నా. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు పాకిస్తాన్ along with the blessings and concern of our honorable Prime Minister Modi ji. I am speaking in English. I have spoken to Honorable Rupala ji yesterday. He asked, we are going to meet Amit Shah ji and Modi ji most likely tomorrow night. If they give me consent, I am going to Pakistan on Sunday.